రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే రేపు పొద్దున కౌంటింగ్ చేయాలో వాళ్ళు భయపడిపోతున్నారు. సుమారు 15 మంది తమకి మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, తాము ఈ విధులు నిర్వర్తించలేమన్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినాయి. ఎవరికి చెప్పారు వాళ్ళు, ఏమని చెప్పారు? ఎన్నికల సంఘం ఈ విషయం స్పష్టం చేయాల్సి ఉంది. బేసిక్గా పోలింగ్ సందర్భంలో బెదిరించారంటే అర్థం ఉంది పోలింగ్ ఆఫీసర్లు, ఎందుకంటే అక్కడ పోలింగ్ బూత్లో రిగ్గింగా లేకపోతే అవతల పక్షాన యువతల పక్షాన అన్నటువంటి పాయింట్ ఉంటుంది. కానీ కౌంటింగ్లో వాళ్ళని బెదిరిస్తే ఒరిగేదేముంటుంది? అందరు ఏజెంట్లు ఉంటారు, ఓపెన్గా మొత్తం మీడియా ఉంటుంది, అక్కడ లైవ్ ఉంటుంది. ఒక ఈవీఎంలో ఏమి ఓట్లు వస్తే అదే లెక్క చెప్పాలా? దానికి మించి ఎక్కువ చెప్పడానికి వీల్లేదు, తక్కువ చెప్పడానికి వీల్లేదు. అందరికీ చూపించాలా? అట్లాగే పోస్టల్ బ్యాలెట్లైనా అందరికీ చూపించి వెయ్యాలా? అట్లాంటప్పుడు ఎక్కడ మోసం చేయడానికి కుదురుతుంది? వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏంటి? రిటర్నింగ్ అధికారులని అంటే ఏదో రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడం కోసం చేస్తున్నారా, లేకపోతే ఆయా ఉద్యోగులు నిజంగానే బెదురుతున్నారా? ఈ విషయం తేలాల్సి ఉంది.